వల్లభనేని వంశీ విషయంలో సంథింగ్ ఈజ్ రాంగ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే అతన్ని ఈ మధ్యకాలంలో వీడియోలు చూస్తుంటే నిన్న కోర్టులోనే వామిట్ చేసుకున్నాడని వార్తలొచ్చాయి. అంతకుముందు కూడా కోర్టులో కళ్ళు తిరిగి పడిపోయాడని వచ్చాయి. సో, ఆల్రెడీ అతనికి 5 కేసులు ఉంటే 5 కేసుల్లో బెయిల్ వచ్చేసింది. కానీ ఇంకొక కేసు పెట్టారు. అదేంటంటే బాపులపాడు అనే ఊర్లో 2019లో ఇళ్ల పట్టాలు ఫేక్ ఇళ్ల పట్టాలు పంచాడని అధికారుల సంతకాలు, తహసీల్దారు వీళ్ళ సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని అతని మీద ఇంకొక కేసు పెట్టి అతన్ని ఇప్పుడు జైల్లో ఉంటేగానే అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారు. సో, దాంతో మళ్ళీ దాంట్లో కూడా తనకి 14 డేస్ రిమాండ్ పడింది. సో, ఇప్పుడు దాని తర్వాత ఇతను విచారించాలని చెప్పి పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ తనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. సో, అవి రోజు మనిషిని చూస్తేనే తెలుసు. విపరీతంగా దగ్గుతున్నాడు. తర్వాత లంగ్స్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది. వీటి వల్ల ఏం జరుగుతుందంటే అతన్ని ప్లాన్ చేసి వీళ్ళు జైల్లోనే లేకపోతే హాస్పిటల్లోనో చంపేస్తారా అన్న డౌట్లు అయితే సీరియస్గా వస్తున్నాయి అందరికీ. దీనికి కారణం ఏంటంటే నిన్న పెద్ద ఎత్తున గన్నవరం నియోజకవర్గంలో 144 సెక్షన్ పెట్టి ఒక 1000 మంది పోలీసులను రంగంలో దించారు. ఎందుకు దించారు అంటే అక్కడేదో అల్లర్లు రావచ్చు అన్న ఉద్దేశంతో దించారు. అల్లర్లు ఎందుకు వస్తాయి? ఈయనకేమన్నా సివియర్ అయ్యో ఇతని ప్రాణాలకు ముప్పు అయితేనే కదా అల్లర్లు వస్తాయి. అంటే ముప్పు ప్లాన్ చేసుకొని ఇతను ఏదో చేసి అల్లర్లు రాకుండా ముందుగానే పోలీసులు దించారు అన్న ఒక వెర్షన్ వస్తుంది. నిన్న ఒక డ్రామా జరిగింది. అక్కడ ఇతన్ని విజయవాడ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అనస్థీసియా ఏవి రావు అంటారు ఆయన్ని. ఆయన అసలేం పట్టించుకోలేదు ఇతనికి. కనీసం ఇతను సృహదప్పిపోయే పరిస్థితిలో ఉంటే ఇతనికి ఓఆర్ఎస్ పౌడర్ కూడా ఇవ్వలేదు అని నిన్న పేర్ని నాని చాలా సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇతన్ని మొత్తు డాక్టరు ఆ మొత్తోడికి ఉంటుంది అని కూడా హెచ్చరించాడు. దీని మీద డాక్టర్ల సంఘాలు కూడా అభ్యంతరం తెలియజేశాయి. సో, ఇట్లా హెచ్చరిస్తారా మీరని. కానీ ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే ఇట్లాంటి కేసుల్లోనే గతంలో అయితే వాళ్ళంతా రమేష్ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టలేదా? సో, అచ్చెన్నాయుడిని తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని రోజులు ఉంచలేదు. కనీసం ఇతన్ని మంచి గవర్నమెంట్, మేమేం ప్రైవేట్ హాస్పిటల్ కూడా అడగలేదు, మంచి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇవ్వమంటున్నాం. కానీ వీళ్ళు చూసి చూడకుండా అన్నీ ఓకే అని రాసేస్తున్నారు, ఆల్ రైట్ అని రాసేస్తున్నారు. ఆల్ రైట్ తను చూస్తూనే అర్థమవుతుంది ఈజ్ నాట్ ఆల్ రైట్. అతనికి సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, అతనికి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ప్రాపర్ వైద్యం చేయాలి. అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి. అది వదిలేసి మీరు అతన్ని ప్లాన్ చేసి చంపేసి చేస్తున్నారు. ఇతనికి కానీ ఏమన్నా జరిగితే మరో వంగవీటి రంగాది లాగా అవుతుంది. వంగవీటి రంగా తర్వాత రాష్ట్రం అల్లకల్లోలం అయినట్టే మేము అల్లకల్లోలం చేస్తామని కూడా హెచ్చరించాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థం కావాల్సి ఉన్నాయి. ఇప్పుడు 3 నెలలుగా వంశీ జైల్లో ఉన్నాడు. అతను తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడదాం. ఈ 3 నెలలుగా ఉన్నప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు? జగన్ ఎందుకు అతని ఆరోగ్యం మీద కోర్టులలో కొట్లాడలేదు? కోర్టులో కొట్లాడాలంటే న్యాయ వ్యవస్థ అనే దాని గురించి మనం అనేకసార్లు చెప్పాం. న్యాయ వ్యవస్థలో ఇప్పుడు సిద్ధార్థ లూథర్ లాంటి వాళ్ళకి గంటకు ₹1 కోటి వరకు ఎందుకు డబ్బులు ఇస్తారు? అందరూ లాయర్లు ఒకటైతే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఆ మధ్య నేను ఇక్కడ ఏదో ఒక అడ్వకేట్ దగ్గరికి పోతే ఒక అపీరెన్స్కి 2 lakhs సార్ హైకోర్టులో నా ఫీజు. నేను మీ కేసులో 4 అపీరెన్స్లు ఉంటాయి, 8 లక్షలు ఇవ్వాలని అడిగాడు ఒక ఫ్రెండ్కి తీసుకెళ్తే. అంటే ఇక్కడికి ఒక అపీరెన్స్కే 2 లక్షలు తీసుకునే స్థాయిలో ఉన్నారు. అట్లాంటప్పుడు ఎందుకు లాయర్లకు కొంతమందికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, ఇంత డబ్బులు ఉంటాయంటే వాళ్ళ ఎఫిషియన్సీ కావచ్చు. ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు, వాళ్ళ లండన్ ఇంగ్లీషు, వాళ్ళ స్టైలు, వాళ్ళ వ్యవహారం ముందు నేనేమి చేయలేనని కూడా ఆయన కూడా చెప్పాడు. వాళ్ళు చెప్తే ఏ జడ్జి అయినా కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కాబట్టి జడ్జిలు కూడా ఇలాంటి టాప్ లాయర్లకి ఇంపార్టెన్స్ ఇస్తారు. చంద్రబాబు ఏమో ముందస్తు బెయిల్కి కూడా సిద్ధార్థ లూథర్ని దించుతున్నాడు, అతనికి కోట్ల డబ్బులు ఇస్తున్నారు. 5 నెలల్లో 2,86,00,000 ఇచ్చారనే వార్తలు కూడా, జీవో కూడా బయటకు వచ్చింది. జగన్ ఏమో మళ్ళీ ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన చూస్తే అదేదో లిటిగెంట్కి ఎక్కువ లాయర్కి తక్కువలాగా కనిపిస్తుంటాడు. ఆయన్ని పెడుతున్నాడు తప్ప బలమైన లాయర్లను పెట్టి చేయట్లేదు.
మరోపక్క ఒకవేళ జగన్ చేయట్లేదు, వల్లభనేని వంశీ ఎందుకు టాప్ లాయర్‌ని అతని దగ్గర డబ్బులుందే కదా! ఎందుకు పెట్టుకోవట్లేదు అనేది కూడా పెద్ద ప్రశ్న. అంటే లీగల్ మామూలుగానే లీగల్ వ్యవస్థ అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో లేదు జనరల్‌గా చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో పట్టు చంద్రబాబుకు ఉన్నట్టుగా దేశంలో ఇంకెవరికి కూడా లేదు. ఎందుకంటే దానికి ఆయనకు ముందు చూపు. గత 40 ఏళ్ల నుంచి కూడా ఆయన అప్పుడే మన పెద్ద ఎన్టీఆర్‌ని పడగొట్టేటప్పుడే ఆయన న్యాయ వ్యవస్థను మానిప్యులేట్ చేశాడు. జయప్రదంగా డీల్ చేశాడని చెప్తుంటారు నర్మగర్భంగా. అట్లా ఆయనకి ఎవరికి ఏం కావాలి, ఎవరిని ఎలా మనం ఇది చేసుకోవాలి అనేది ముందు నుంచే ప్లాన్ ఉంటది. ఒక లాంగ్ టర్మ్ వ్యూహం